విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ రోషన్ కనకాల గారు, తప్పుగా అనుకోకండి, జెన్యున్గా రివ్యూ ఇస్తున్నాను. మన సందీప్ రాజన్న రోషన్ కనకాలని హీరోగా పెట్టి మన బండి సరోజన్నని హీరో చేశాడు. ఒక పక్క హీరో రోషన్ కనకాల బీభత్సమైన ఫైట్లు చేస్తున్నాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ స్క్రీన్ అట్రాక్షన్ అంతా సరోజన్న మీదే ఉంది. నాకు కూడా. ఇంకా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అయ్యేది సరోజన్నతో. ఒక్క 3 నిమిషాల సీక్వెన్స్ ఉంటుంది. నా క్యారెక్టర్ ఇదిరా అని అట్లా చెప్పి వెళ్ళిపోతాడు సరోజన్న. ఇంకా తర్వాత అసలు కనిపించడు ఫస్ట్ హాఫ్ అంతా. ఇంకా నెక్స్ట్ ఒక సింపుల్ ఎంట్రీ రోషన్ బాబుది. సినిమాకి మెయిన్ పిల్లర్ హర్షాశముడు. కామెడీ కానీ ఎమోషన్ కానీ పిండేశాడు. సినిమాలో అయితే ప్రభాస్ అన్న పేరు గట్టిగానే వాడారు ఫస్ట్ హాఫ్ అంతా. అండ్ మధ్యలో అల్లు అర్జున్ గారి పేరు కూడా, ఆ రిఫరెన్స్ కూడా. హీరో హీరోయిన్ ఆ లవ్ ట్రాక్ కూడా అంత. హీరోయిన్కి వాళ్ళ ఫాదర్కి ఒక ఎమోషన్ ఎపిసోడ్ బిల్డ్ చేద్దాం అనుకున్నాడు, కానీ అంతగా డీప్ ఎమోషన్ అయితే అవ్వలేం, అంతగా కనెక్ట్ కూడా అవ్వదు, నార్మల్గానే ఉంటుంది. ఓకే ఓకే. అండ్ రిమైనింగ్ అంతా పేషెన్సీ టెస్టే. అంత హైస్ ఏమి ఉండదు, ఆ సాంగ్స్ కూడా అంత ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా అట్లా డల్గా వెళ్ళిపోతుంది. వస్తున్నా సెకండ్ హాఫ్కి ఇప్పుడు దిగిద్ది పులి, ఏ మోగ్లీ రెడీయా అనుకుంటా. సెకండ్ హాఫ్ అంతా ప్రాణం పెట్టింది, సినిమాని నిలబెట్టింది సరోజన్న. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్ అన్న. ఈజ్ నాట్ యాంటాగనిస్ట్, ఈజ్ ఏ యాంటీ హీరో. హీరో మెటీరియలే. అసలు హీరోకి ఎక్కడ తగ్గనివ్వకుండా అన్ని బ్యాలెన్స్డ్గా చేశాడు సందీప్ రాజు. అన్నని ఎక్కడ తక్కువ చేయలేదు. నాకు అదే బాగా నచ్చింది. ఎక్కడ తక్కువ చేస్తాడేమో అనుకున్నాను, కానీ పర్ఫెక్ట్గా చూపించాడు. సెకండ్ హాఫ్లో కొన్ని ఎపిసోడ్స్ బాగా పండినాయి, బాగా వచ్చినాయి. ముఖ్యంగా ఆ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ తర్వాత అడవిలో ఫైట్స్, అండ్ అడవిలో ఒక డ్రోన్ సీక్వెన్స్ ఉంటుంది, కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ మధ్యలో అక్కడక్కడ దేవుడి సీక్వెన్స్లు వస్తూ ఉంటాయి. అవసరం లేకుండా పెడుతున్నారేమో అనిపిస్తూ ఉంది. కానీ అన్నిటినీ క్లైమాక్స్కి ఇంటర్లింక్ చేశాడు. క్లైమాక్స్ లిటరల్లీ ఎమోషనల్. హర్షాశముడు ప్రాణం పెట్టేశాడు. ఓవరాల్గా సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నవ్వించింది హర్షానే, ఏడిపించింది కూడా హర్షానే. ఒక రకంగా 3వ హీరో అని చెప్పొచ్చు. అంత ఇంపాక్ట్ చూపించాడు సినిమాలో మాత్రం. ఇదంతా వద్దు, పాయింట్కి రా, సినిమా చూడొచ్చా వద్దా అని చెప్తే 1 టైం వాచ్. అక్కడక్కడ పేషెన్స్ టైచ్ చేస్తూ ఉంటుంది. అదిగా ఈ సినిమా వచ్చేసరికి మన సరోజన్నకి మాత్రం నెక్స్ట్ ఇంకా చాలా సినిమాలు లిస్టులోకి వస్తాయి సినిమా తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.